హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఆల్సో లెజెండరీ అవార్డ్ విన్నర్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్ ఆల్వేస్. సో ఫెంటాస్టిక్ సార్. సో ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాం. మళ్ళీ మన ఆడియన్స్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు మీరు చెప్తుంటే. యుఎస్ లో ఎన్ఆర్ఐస్ స్పెషల్లీ ఈ ల్యాండ్ కొనేటప్పుడు కానివ్వండి, ఇల్లు కొనేటప్పుడు కానివ్వండి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఉండే రూల్స్ వేరు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎర్న్ చేసి వాటిని ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవాలంటే అక్కడ మళ్ళీ లక్షలు లక్షలు లాయర్లకు ఇచ్చి వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగే ఏదైనా చిన్న టాపిక్ తీసుకుందాం అనుకున్నాము. సో చాలా మంది ఇల్లు కొంటూ ఉంటారు కదా సార్ యుఎస్ లో. వెళ్ళిన తర్వాత ఇంకా రెంట్ లెక్క ఉంటాయని చెప్పి చాలా మంది ఇల్లు కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఆ ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదంటే ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడం బెటరా? ఏది బెటర్ అంటారు మీరు? అంటే ఇది రెండు కరెక్టే, రెండు రాంగ్ అండి. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సనల్ ఇన్సెప్షన్. అంటే మన పర్సెప్షన్ ఏంటి, మనకేం కావాలి, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, లోన్కి వెళ్ళాలా. ప్లాట్ అంటే జనరల్గా తక్కువలో ఉంటుంది కంపేర్ టు ఇల్లు. ఫ్లాట్ కానీ విల్లా కానీ కండోమినియం చెప్తే మాత్రం డెఫినెట్గా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. వెదర్ వీ హ్యావ్ ఇప్పుడు కొంత యూఎస్లో $50,000 పనిచేస్తారు, $1,00,000 పనిచేస్తారు, $5,00,000 పనిచేస్తారు. 5 లక్షలు పెట్టుకొని మీరు 1 lakh కంపేర్ చేయలేము. సో ఫస్ట్ ఏంటంటే యూ షుడ్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ బయింగ్ ఆర్ ప్లాట్ ఇల్లు అనేది. దీని ఏ ప్యాకెట్ అంటే మీ శాలరీ, మీ రీపేయింగ్ కెపాసిటీ, మీ ఏజ్, మీ ఎంప్లాయ్మెంటు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ వైఫ్ ఎక్కడ చేస్తున్నారు, అమ్మా నాన్న ఉన్నారా, ఇవన్నీ. ఎందుకంటే ప్లాట్ అనేటువంటి సిటీకి జనరల్గా కొద్ది దూరం ఉంటుంది, అమెరికా అయినా ఇండియా అయినా. ఇల్లు అనేసరికి కొద్ది సిటీ లిమిట్స్లో ఉంటుంది. బట్ ఇల్లు ఇప్పుడు ఒక విల్లా కొనాలనుకోండి 7-8 కోట్లు, మినిమం 5 కోట్లు తక్కువ లేదు. ఇక్కడ యూఎస్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మేబీ $1 million ఉంటాయి కాబట్టి $2 million, $3 million ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉండడానికి ఇల్లు కావాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా 4 types ఉంటాయి జనరల్గా. 1 is for captive consumption, 2 is for trading, speculating, 3 ROI, 4 long term investment. సో వాడు ఉన్నట్టు ఇప్పుడు కొత్తగా యూఎస్కి వెళ్ళినట్టు ఇల్లు కావాలి, డబ్బులు ఉందంటే ఇల్లు 20% 30% మరి యూఎస్ రూల్స్ ప్రకారం పెట్టి మిగతా లోన్ తీసుకోవాలి. సో అందులో ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అని ఉన్నాయి, తర్వాత చూద్దాం. డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐస్ కొనుక్కోవాలంటే వాళ్ళు ఫస్ట్ మన ఈ పాయింట్స్ బట్టి చూస్తే, ఫస్ట్ ల్యాండ్ కొనుక్కుంటే ఏంటి మనకు కష్టం అంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ డిజైనింగ్. అంటే మీరు ఇందాక అన్నారు కదా, మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాస్ట్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి సెకండ్ హ్యాండ్ హౌస్ ఆల్రెడీ మోడిఫికేషన్ చేసుకుని పాత హౌస్ కొనుక్కుంటారు. చాలా మంది కొత్త హౌస్ కొనుక్కోలేక సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు. సెకండ్ హ్యాండ్ హౌస్ కొనుక్కునేటప్పుడు రిపేర్స్, మోడిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాస్తు ఉండకపోవచ్చు, వెంటిలేషన్ ఉండకపోవచ్చు, టాయిలెట్స్. చాలా మంది రెనోవేషన్ కి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. సో దానికి ఏమవుతుందంటే అవన్నీ చూసుకోవాలంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పాతిల్లుని రిపేర్ చేయడం చాలా కష్టం, కొత్త ఇల్లుని కట్టడం ఈజీ. పాతిల్లు ఏంటంటే ఒకసారి సౌత్ సైడ్ గోడ వేస్తే నార్త్ సైడ్ అసహ్యంగా కనిపిస్తుంది, నార్త్ సైడ్ వేస్తే ఈస్ట్ సైడ్ కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కటి చేస్తుంటే ప్యాచ్ 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 రిలీజ్ అవుతుంది అది. అండ్ కొత్తది కొనుక్కుంటే ఇనీషియల్ కాస్టింగ్ వెరీ హై ఉంటుంది. అంటే మీ ఈఎంఐ మొత్తం మోగుతుంది. సపోజ్ ఇప్పుడు యూ టు సెట్ $10 million పెట్టుకోవాలి. $1 million అంటే 10 lakhs. 10 lakhs అంటే ఏంటంటే సమ్ కోర్టులో వెళ్ళిపోతుంది. మనం అంత ఎఫర్ట్ చేయగలం, అసలు మనకి రీపేయింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఈ జనరల్గా ఈ కాంట్రాక్టర్స్ కానీ చాలామంది ఉంటారు కదా, కాంట్రాక్టర్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది మనం ఇల్లు కట్టుకుంటే. అంటే అది కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అట్లా బయింగ్ రెడీమేడ్ బిల్డ్ హౌస్ అంటే మీకు ఇమీడియట్ పర్సన్, మీరు డబ్బులు ఎక్కువ పెట్టినా day 1 నుండి మీరు ఉండొచ్చు కంప్లీట్ అయిన హౌస్ అయితే. అది అండర్ కన్స్ట్రక్షన్ అంటే యూ వెయిట్ ఫర్ 2, 3, 4 years. దెన్ రీసేల్ కొనుక్కుంటే కన్నా ఫైనాన్సింగ్ ఈజీ, తక్కువ ఉంటుంది. బయట 10 కోట్లు ఉంటే ఇక్కడ మేబీ 6 కోట్లకు, 7 కోట్లకు, 5 కోట్లకు రావచ్చు. సో యువర్ ఈఎంఐ మేబీ కమ్ డౌన్ బేస్డ్ ఆన్ ది కండిషన్ అండ్ ఏజ్ ఆఫ్ ది హౌస్. స్ట్రక్చరల్ స్టెబిలిటీ చూస్తారు, వాల్యుయేషన్ చూస్తారు, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. దాన్ని ఇక్కడ రెడీమేడ్ హౌస్ కొనుక్కుంటే ఇఫ్ యూ గో టు ఏ గేటెడ్ కమ్యూనిటీ మీకు అన్నీ ఒకలాగే ఉండాలి. గేటెడ్ అంటే అర్థం అంటే ఎవ్రీ హౌస్ ఎలివేషన్ షుడ్ బి సేమ్. ది పారామీటర్స్ అంటే షేప్ కానీ, సైజ్ కానీ, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఒకలాగే ఉండాలి.
ఇట్ కెనాట్ గో అంటే నాకు ఇది నచ్చలేదు, ఇక్కడ పోర్టుగా అవుతున్న కార్ పెట్టుకొని వేరే గార్డెన్ వేసుకుంటే అవ్వదు. గార్డెన్ వేయడానికి చుట్టూ ఇల్లు మధ్యలో కూడా ఇల్లు చుట్టూ గార్డెన్ వెళ్తారు. సో అలాంటి కస్టమైజ్ చేయాలంటే కష్టం. అట్లానే హిడెన్ రిపేర్ మనకు తెలియదు, అంటే కొన్ని నచ్చవు. డిష్ వాషర్ ఇక్కడ ఉండాలి, ప్లగ్ పాయింట్ ఇక్కడ ఉండాలి, టీవీ పాయింట్. ఇప్పుడు ఆయన బిల్డర్ డిజైన్ పెట్టి బిల్డర్ ప్రకారం చేస్తాడు, కానీ మీరు చూసుకుంటే అది మనకు సెట్ కాదు. ఇప్పుడు కొంతమంది గేటెడ్ హోమ్స్ ఇష్టపడరు, ఇంత వేల మంది జనం. ఇప్పుడు కొన్ని గేటెడ్ హోమ్స్ 2,000, 3,000 ఫ్లాట్స్, విల్లాస్ ఉన్నాయి. సో పీపుల్ మే నాట్ లైక్, చాలా గజిబిజిగా ఉంటుంది ఆడ. కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, నేను జనరల్గా జనాల్లో కంటే ఐ వాంట్ ప్రైవసీ. మా ఫ్లోర్కి ఒక ఫ్లాట్, ఓన్లీ 3 ఫ్లాట్లు ఉంటాయి. ఒక ఫ్లాట్ ఇంకో ఫ్లాట్ వేరే ఉంది. సో నా ఇంటికి ఎవరు కనిపించరు, నేనే వస్తాను. కామన్ ఏరియా కానీ ఎందుకంటే నా ఫ్లోర్కి ఒక సింగిల్ ఫ్లాట్. కొంతమంది అది కాస్ట్లీ అవుతుంది, కొనుక్కోరు. ఒక అపార్ట్మెంట్స్లో ఏమవుతుంటే మన తలుపు తీస్తే ఎదురింటి ఏం చేస్తున్నాడో కనిపిస్తుంది తలుపు తీసుంటే. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈస్ట్ ఫేసింగ్ చేసినప్పుడు మన తలుపు దిగానే లేడీస్ కనిపిస్తారు, ఆ ఇంట్లో కానీ ఈ ఇంట్లో కానీ. అంటే సౌత్ ఈస్ట్లో వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్, సౌత్ ఈస్ట్లోకి వచ్చాను, నార్త్ ఈస్ట్లో పూజా రూము, నార్త్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్. ఎవ్రీ ఫేసింగ్ హ్యాస్ డిఫరెంట్ వాటర్ ఎక్కడి నుండి ఫ్లో అవ్వాలి. కొంతమంది బోర్ రాంగ్ ప్లేస్ వేస్తారు, నార్త్ ఈస్ట్లో ఉండాలి వాటర్ ఇప్పుడు, కానీ ఇంకెక్కడో ఉంటుంది. కొన్ని సెట్గా ఫ్లాట్స్ అట్లా. ఇల్లులు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఒకలా ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ ఒకలా ఉంటుంది. అట్లానే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలంటే వేరే ఉండకుండా లాంగ్ టర్మ్ అంటే ప్లాట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ప్లాట్ ఆర్ ల్యాండ్. అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 2%. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అనుకోండి రెసిడెన్షియల్ 2 to 3% వస్తుంది, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా కమర్షియల్ అనుకోండి 6 to 8% వస్తుంది. దాన్ని బట్టి మనం వి డిసైడ్. ఓకే, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని తీసుకోవాలి. మీ పర్పస్, మీ అవైలబిలిటీ, మీ ప్రాక్సిమిటీ టు యువర్ ఆఫీస్, ప్రాక్సిమిటీ టు యువర్ కాలేజ్, ఇవన్నీ కూడా డెఫినెట్గా యూ హ్యావ్ టు చెక్. ఓకే. సో అంటే మనకి ఇక్కడైతే ఎలా ఉంటుంది సార్? అసలు నార్మల్‌గా ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం అనేది బెనిఫిషియలా? లేకపోతే ఇల్లు ఆల్రెడీ కట్టిన ఇల్లు తీసుకోవడం బెనిఫిషియలా? అదేనండి, వెదర్ యుఎస్ మెంటాలిటీ అయినా మన ఇండియన్ మెంటాలిటీ, ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ పెద్దగా మారు, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఓకే, ఇండియా అయినా ఎవరికైనా డబ్బులు ఎక్కడ పెట్టినా డబ్బులు పెడితే అప్రిషియేషన్ కావాలి మనకి. వెదర్ ఇట్స్ ఇండియా, యుఎస్, ఇట్స్ లండన్, ప్యారిస్, ఎక్కడైనా. సో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఏంటంటే మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా బెటర్గా ఉంటాయి. ఇండియాలో రియల్ ఎస్టేట్కి, ఫారెన్లో రియల్ ఎస్టేట్కి హెవీ కాంపిటీషన్. అక్కడ మ్యాండేట్స్, రూల్స్ అండ్ సేల్స్ రిజిస్ట్రేషన్ రెంట్లకి చాలా. నేను ఒకసారి ఐ వాజ్ డూయింగ్ రాజర్ మ్యాక్రిల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆస్ట్రేలియన్ పర్సన్. ఆయన లీజ్ అగ్రిమెంట్ చేసాం ఎక్కడంటే బంజారాహిల్స్, స్టోన్ వ్యాలీ అని ఒక గవర్నమెంట్. ఆయన చేస్తే లీజ్ అగ్రిమెంట్ కంపెనీ ఇస్తున్నప్పుడు డబ్బులు ఆయనకి. సో ద లీజ్ అగ్రిమెంట్ ద కంపెనీ హెచ్ఆర్ఎస్ అంటే ఒక 80 pages లీజ్ అగ్రిమెంట్. లీజ్ ఇండియాలో 3-4 పేజీలు ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ చూసి నాకు నేను ఎవరిని ఇల్లు అని చెప్పి అన్ని క్లాసెస్ వన్ సైడ్ ఉన్నాయి కంపెనీకి ఫేవర్గా. సో అక్కడ అటార్నీ జనరల్, క్యాష్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అక్కడ మనకి ఏమవుతుందంటే వీ కెనాట్ గో. సో ఇది ఆల్ అట్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ థింక్ వాట్ యూ రిక్వైర్ బేస్డ్ ఆన్ దట్. ఇప్పుడు మన రియల్టర్ ఆప్షన్లో మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నాకు సెల్లో ఏం చేస్తామంటే, మీరు వచ్చిందా మీ రిక్వైర్మెంట్ బట్టి మనం టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అంటాం. అంటే మీకు సంబంధించి మీకు వచ్చే ఐడియా నాకు వచ్చే వేరే ఉండొచ్చు. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. కొంతమంది కిచెన్ రూమ్ పెద్దది కావాలనుకుంటారు, కొంతమంది హాల్ పెద్దది కావాలి, ఎందుకంటే బెడ్రూమ్లో పడుకోవడానికి వెళ్తాం. సో ఎవ్రీథింగ్, సోఫాకి ఎక్కువ లెంగ్త్, టీవీకి ఎక్కువ లెంగ్త్ కావాలనుకుంటారు. అప్పుడు ఒక 2 రూములు చేసి ఒక రూమ్, నేను 3 రూములు చేసి ఒక రూమ్ చేశాను. ఇప్పుడు అందుకని మా ఇంటికి రండి, మీరు చూడవచ్చు. సో ఈ వేరియస్ పారామీటర్స్లో ఇండియా అయినా అంటే ఈ 4 ఒక దాంట్లో పడుతుంది, ఒక హెడ్డింగ్ అంటర్లో. నేను చెప్పిన ట్రేడింగ్, క్యాపిటల్ కన్జంప్షన్, రెంటల్ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రతి దానికి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. మీరు హ్యాండ్లో డబ్బులు ఎంత ఉన్నాయి, లోన్కి ఎంత వెళ్తారు, మీకు లోన్ ఎంత ఎలిజిబుల్, మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్లో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 50 సంవత్సరాలు అంటే మీకు లోన్ కొద్దిగా కష్టం అవుతుంది. బికాజ్ 10 yearsలో మీరు 5 కోట్లు తీసుకుంటే తీర్చలేరు. సో దానికి వేరే రూలు. సో అట్లా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు మాకు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై. థ్యాంక్ యూ అమ్మా.